దేవుని యొక్క సమాధానంతో వాళ్ళని బ్రతికించడానికి ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఇది నాకు దీవించి మనతో మాట్లాడే దేవుడికి దేవుడు గొప్పగా మనం అనుభవిస్తూ దేవుడి నామాన్ని గడపరచడానికి వాళ్ళు తీసుకొచ్చిన దేవుడికి మహిమ కలుగునగాక. కేవలం దేవుని యొక్క ఉన్నతమైన నామంలో దేవుని యొక్క ఉన్నతమైన నామంలో క్రీస్తు యేసునందు ప్రభు చేత మనం ధన్యులం కావడానికి ఆయన యొక్క కృప కనుక కృపను మనం అనుభవించి దేవుని యొక్క దేవుని కీర్తి వెంటాడుతున్న మరొకరండి అని సెలవించే దేవుని మనము దూరంగా సెలవిస్తాడు. ఆయన కృప అధికంగా, ఆయన సత్యం అధికంగా, ఆయన సత్యాన్ని సాగిపోవడానికి మనల్ని దీవించి దేవుడు మనల్ని వృద్ధి చేస్తూ ఉండగా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుదగాక. భూలోక జనులు దేవుడిని లక్ష్య పెట్టే రీతిగా దేవుని యందు నిత్య జీవము కలదని దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ అనేకులు బ్రతికేసడానికి ఆయన వాక్యాన్ని వెల్లడి చేస్తూ మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడే దీవించి గడిపించినగాక. ఆమేన్. ప్రేమమైన యేసయ్య ప్రేమ నిత్యము మనల్ని కనికరించే ప్రేమ, ప్రేమమైన యేసయ్య ప్రేమ నిత్యము కూడా మనకు దాగు చోటుగా మనల్ని దాచే ప్రేమ. ఆ ప్రేమ కొరకు మన హృదయము దేవుని కోసం ఎంతగా వెతికేదిగా ఉందో, ఎంతగా ఆయన సహాయం కోరుకునేదిగా ఉందో అది గమనించే దేవుడిగా మన జీవితాన్ని ఆయన బుద్ధి చేయకుండా తండ్రిగా ఉన్నాడు. కేవలం మనం అనుకుంటూ ఉన్న భూమి మీద బ్రతుకుతూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ సహవాసంలో మనం ఫలిస్తూ ఉన్నాం. ఈ సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నాము. ఈ సహవాసంలో దేవుడు మనవాసించి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని అనుకుని బ్రతుకుతూ ఉన్న దినాన్ని అయితే దేవుడు చాలా విధమైన మాట మనం జ్ఞాపకం చేయబోతున్నాడు. కీర్తనీయుడిగా ఆయన నామాన్ని గడపవలసిన నామాన్ని గొప్ప చేస్తూ మనం బ్రతకడానికి సెలవిచ్చి లోకానికి నిజ దేవుడు ఉన్నాడని ఎరిగే రీతిగా తన సత్యాన్ని వెల్లడి చేయబోతున్నాడని ప్రభు సెలవిస్తున్నారు. ఈ మాటలు మనం నమ్మినట్లయితే ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దామని ప్రదర్శిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునిగా అనేది ఎందుకనగా లోకం అనేది దేవుని మాటను పరిచయం పెట్టి దేవుని మాటను ఆశ్రయించక దేవుడు ఆశ్రయదత్వమని నమ్మక లోకంలో ఉన్న వైరాగ్యంతో బ్రతికిపోతున్న కాలంలో ఉన్నాం. ఆ బ్రతికిపోతున్న పరిస్థితుల్లో కొందరు మాత్రమే దేవుని వెతికేవాడిగా ఉన్నాడు, కొందరు మాత్రమే దేవుని కనుగొనేవాడిగా ఉన్నాడు, కొందరు మాత్రమే దేవుని వెంబడించే వాడిగా ఉన్నాడు, కొందరు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనాన్ని బోధ చేస్తూ ఉండగా కొందరిలో నేను ఒకరిగా బ్రతకాలనే ఆలోచన లేని ప్రజల ఎదుట త్యాగశీలుడని త్యాగపూరిత మన జీవితాన్ని జీవించడానికి బ్రతకానికి మెదట నా పిల్లలని నమస్కరిస్తున్నాను. దేవుని నామమున భూమి మీద ఆయన నామం మహిమపరచబడే రీతిగానే పరిస్థితులను జాగ్రత్తగా గమనించి సత్యమైన దేవుడు ఉన్నాడని, సత్యంతో బ్రతకాలని, సత్యంతో మన వడి పట్టుకోవాలని, సత్యాన్ని ధరించుకోవాలని, సత్యంతో మన బ్రతుకు స్థాపించబడాలని సిద్ధపడాలి, స్థాపించబడాలని మనసు పెట్టండి. మన బ్రతుకు ఆ సత్యం నుండి వర్ధిల్లాలని ఆశించండి. నా ప్రియ సంగమా, నా పిల్లలని ప్రోత్సహిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన సెలవిచ్చే ప్రతి మాట కొరకు నీవు చాలా నీ నీతిని జాగ్రత్త చేసుకుని ప్రభు వైపు చూడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోక నటన గతించిపోతుంది. లోక నటన గతించిపోతున్న సమయంలో నీవు జాగ్రత్త పడు, విశేష జాగ్రత్త పడు. దేవుని నామ ఘనత కొరకు నీవు ప్రవేశిస్తున్నావు.
నేనే మిమ్మల్ని నిలబెట్టే దేవుడు, నేనే మిమ్మల్ని బలపరిచే దేవుడు అని దేవుడు సెలవిస్తూ ఉండగా ఆ దేవుని పాదాలకు మనం నమస్కరించవలసిన వారు, ఆ దేవుని మాత్రమే మనం గణపరచవలసిన వారు. అట్టి ప్రపాదాన్ని దేవుడు మనకు అందరినీ అనుగ్రహించి మన వినికిని దీవించి ఆయన నామ మహిమార్థంగా మనల్ని ఆయన కృపలో దాచిన దాకా భూమి జల ప్రవాహం వస్తే మనం దాని చోటు ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క లేఖనాన్ని జలములలో పడిన వెళ్ళిన నేను నిన్ను దాచే దేవుడు, అవి నేను బట్టి కొన్ని రావు అని ఎవరితో చెప్పారు ఈ మాట అంటే తాను ఏర్పాటు చేసుకున్నాడు తన జన్మతో మాట్లాడుతూ ఈరోజు మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన సరిస్తున్న మాట ఏంటంటే క్రీస్తు చేసిన చేత భూమి మీద జలములు పొర్లుకుంటూ వచ్చిన నువ్వు దాచబడాలి, అగ్ని మధ్య నువ్వు నడిచిన నువ్వు దాచబడాలి, జ్వాలలు నిన్ను కాల్చకుండా దాచబడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను? యెహోవా దేవుడు తన కార్యములను ఆ శక్తితో జరిగిస్తూ ఉండగా నీ మనసును జాగ్రత్త చేసుకో. ఓ నా ప్రియ కుటుంబాన్ని ప్రభుత్వం ఇస్తూ నాకు దేవుడు తన ప్రత్యక్షత నుంచి నన్ను బలపరుస్తున్నాడని నీ మనసును దృఢపరుచుకో. సంఘమని ప్రవచనం క్రీస్తు యేసు ఘనమైన లోకంలో లేని లోకములో లేని సంగతులు నీకు ఉపదేశం చేసి లోకంలో ఉన్న పరిస్థితుల మధ్య నేను దాటించడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. లోకంలో లేని బోధలేసి దేవుడు ఉన్నాడు, దేవుని నీతిని వెదకాలి, దేవుని రాజ్యాన్ని వెదకాలి, దేవుని సత్యాన్ని వెదకాలి అని దేవుని నీతిని వెతికేవాడిగా, దేవుని రాజ్యాన్ని వెతికేవాడిగా, దేవుని నామాన్ని గణపరచలేని వారిగా ఉంటూ ఉన్న పరిస్థితులు బట్టి ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. నీతిని వెతకవలసిన ప్రజలు ఆరోగ్యాన్ని వెతుకుతూ ఉన్నారు. నీతిని వెతకవలసిన ప్రజలు నిర్మలంగా బ్రతకడానికి సుఖాన్ని వెతుకుతూ అయితే ప్రభుత్వం సుఖాన్ని వెతికిన ప్రజలతో కనబడుతున్నారు. సుఖాశక్తి కలిగిన శ్రీనారాయణ, సుఖాశక్తి కలిగిన శ్రీనారాయణ ఎందుకు ఈ మాట్లాడుతూ ఉన్నారు? క్రీస్తు యేసునందున కృప చేత మనం దాచబడాలి, క్రీస్తు యేసునందున కృప చేత మనం దేవుని నీడలో కాపాడబడాలి, దేవుని కృప చేత మనము కట్టబడాలి. ఆ రీతిగా మనం బ్రతకవలసిన వారంగా మనం ఉండగా దేవుని యొక్క ఉపదేశానికి లోబడేటట్టుగా సంఘాన్ని దేవుని నామ మహిమార్థంగా నడిపించడానికి కాపరిగా ఉన్న దేవుని మీద మనసు పెట్టండి పిల్లలని ప్రభు సెలవిస్తారు. యేసు క్రీస్తే మన కాపరి. యేసు క్రీస్తు నామములో క్రీస్తు యేసునందున సత్యములు మనకు వెల్లడి చేస్తూ క్రీస్తు యేసునందున కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని బలపరుస్తుంది. ఈ అనుగ్రహించే కృప ద్వారా మనము జాగ్రత్త కలిగి బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. లోకము లోకం గ్రహించుకోండి. అయితే మరి ఏం నిలిచి ఉంటుంది, ఏ విధంగా నిలిచి ఉంటుంది అనేది కూడా మన కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఏమేమి నిలిచి ఉంటుంది, ఏ విధంగా నిలిచి ఉంటుంది అనేది చెప్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందున లోకం అనేది ఇక్కడ గాలి వస్తే లేకపోతే వరదలు వస్తే లేకపోతే భూమికి మరి విపత్తులు వస్తే లోకం ఏమవుతుందంటే గతించిపోతుంది. ఆ గతించిపోయే సమయంలో దేవుడు అంటూ వచ్చాడు, పిల్లలారా నా మాటలు వినండి, నా మాటలు విని నా మాట ప్రకారం మిమ్మల్ని నేను పట్టుకోండి అని. నా మాట ప్రకారం కట్టుకోండి. ఎందుకు చెప్తూ వచ్చారు ఈ మాట అంటే, భూమి మీదకి వరద వచ్చినా, తుఫాను వచ్చినా, భూమి మీదకి ప్రళయం వచ్చినా, భూమికి నాశనం వచ్చినా నీవు దేవుని మాట చేత కట్టబడాలి, దేవుని కృప ద్వారా బ్రతకాలి,
ఆ మాట ఆ కృప ద్వారా నువ్వు బ్రతకడానికి ప్రమోషన్. ఈ రోజున ఆయన సెలవిచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఈ మాటలు నువ్వు గ్రహించుకోవడానికి అంటూ ఉండాలి. కేవలం దేవుని ప్రసాదంలో మనం కాబట్టి దేవుని గంట మనం వదిలిస్తుంది. ఆయన సెలవిచ్చిన రీతిగా ఏమి నిలిచిపోతుందో, ఏ కృపను మనం అనుభవించి ఆనందం చేసుకోగలుగుతూ ఉంటామో నేర్పిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు అనే బండ మీద ఇంటిని కట్టుకుంటున్నారో ఆ ఇల్లు నిలిచి ఉంటుందని దేవుని యొక్క వాటిని సాగిస్తుంది. క్రీస్తు అనే బండ మీద ఎప్పుడు ఏ విధంగా మనం కట్టుకుంటాం అనేది కూడా చెప్తూ ఉంటాం. క్రీస్తు అనే బండ మీద ఎప్పుడు ఏ విధంగా మనం కట్టుకుంటాం, క్రీస్తు దగ్గరకు మనం వచ్చామా, క్రీస్తు నామ దగ్గర మనం ఉన్నామా, క్రీస్తు మాటకు మనం విధేయత చూపిస్తూ ఉన్నామా, క్రీస్తు మాటకు మనం లోబడుతూ ఉన్నామా, ఆ గుణ లక్షణాలు మనలో ఉంది. ఆ యొక్క సత్యము మనం వెలిగితూ కనబడుతూ ఉన్నది. క్రీస్తు అనే బండ మీద మన ఇంటిని కట్టుకునే వారిగా మనము. అంతేకాని క్రీస్తు అనే బండ మీద నా ఇల్లు ఉందని భ్రమపడవద్దు అని ప్రవేశిస్తున్నారు. క్రీస్తుకు లోబడి క్రీస్తు చేసిన నామాన్ని గణపరుస్తూ మనం జీవించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంటిని మనం కట్టుకోగలిగే వారిగా ఉన్నామని ప్రవేశిస్తున్నారు. ఆ మాటలు చెప్పిన కనబడుతూ ఉన్నారు. నేను కూడా బ్రతకాలి అంటే, మనము బ్రతుకుతూ అనేకులు బ్రతికించాలంటే అని సెలవిచ్చిన మాటలు పరిశుద్ధ వాక్యాలు ఒక మాట పరిశుద్ధ వాక్యంలో రాయబడిన వాటిని మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ, కట్టుకుంటున్నామని భ్రమపడే పరిస్థితులు, కట్టుకునే పరిస్థితులు దేవుని జ్ఞాపకం చేయడానికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల నుంచి మనం చదువుతాం. ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ఉండగా ప్రభువే మనకు సహాయం చేసి ఆయన కృప చూపించి వాళ్ళని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక లోకాసు 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆయన తన శిష్యుల తట్టు కాలు వేదమైన మీరు దేవుని దర్శనం మీది, ఇప్పుడు ఆకలి పడుతున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతుంది. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదు. మంచి కుమారుని నిమిత్తము మనుషులు వేసించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమును మీరు సంతోషించి ధన్యులు వేయండి. ఇంట్లో మీ ఫలము పరలోకము గొప్పదైనప్పుడు వారి పితరులు ప్రవర్తనకే అదే విధంగా చేసింది. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి పొందుదు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసింది. యేసు ప్రభువు వారు వాళ్ళ శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ ఆయన తన శిష్యుల పట్టు పాడేసి ఇట్లా వేదనైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని లోకం అనుకుంటుంది నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నాడు, లేకపోతే లోకం అనుకుంటుంది నాకు అన్నదమ్ములు ఉన్నాడు, నాకు అక్కదేళ్ళు ఉన్నాడు, నాకు ఇల్లు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఈ శిష్యులు వాటిని విడిచి వచ్చిన వారిగా ఉన్నారు. ఈ రోజు మన జీవితాన్ని ధైర్యపరచాలని చెప్తూ ఉన్నాడు ప్రభు వారు. వాటిని విడిచి వచ్చి ఇప్పుడు వీళ్ళు ప్రజలకు ఎట్లా కనపడుతున్నారు, ప్రజలకు ఎట్లా కనపడుతున్నారు, అన్నింటినీ వదిలేసొచ్చారు. వీళ్ళు ప్రజలకు ఎట్లా కనపడతారు, ఏమీ లేదు కనపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అన్నది మన హృదయము దేవుని నామం యథార్థంగా బ్రతకడానికి ఆ హృదయములో దేవుని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప అనుభవించేటట్లుగా మన హృదయం అనేది దేవుని మీద ఆధారపడేదిగా ఉండాలి. మన హృదయంలో అనేకం ఉన్నప్పుడు మన వేదోళం కాదండి, అనేకం ఉన్నప్పుడు వేదోళం కాదు. అనేకం ఉన్నప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే అనేక రకాలుగా ఆలోచన చేసి ఎక్కడ పెడుతుందంటే ధనవంతుల స్థానంలో పెడుతుంది, ధనవంతుల స్థానంలో పెడుతుంది. ఆ స్థానం నుంచి విడిపించడానికి మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎట్లా అని మీరంటే
ప్రభు అంటూ ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు అనుకునే వాడు వచ్చి దేవుడి మాటలు ఆలోచిస్తూ ఉన్న వాటితో దేవుడు అంటూ ఉన్నాడు, వేదనైన మీరు ధన్యులు అంటుంది. వేదనైన మీరు ధన్యులు మళ్ళా చెప్తూ ఉన్నాడు, నేను ఉద్యోగం విడిచి రావాలా, నేను వ్యాపారం విడిచిపెట్టి రావాలా, నేను నా వృత్తిని విడిచిపెట్టి రావాలా అని నువ్వు అడిగితే ప్రభు నీ హృదయంలో ఉన్న చెడుని విడిచిపెట్టినా అంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన ప్రభు నీ హృదయంలో ఉన్న దుర్యోచన విడిచిపెట్టినా అంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క నామ మహిమార్థంగా నువ్వు ధన్యముగా బ్రతకాలి అంటే, నువ్వు ధన్యంగా బ్రతకాలి అంటే దేవుని యొక్క వార్త నువ్వు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఆ ప్రేమ కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడు ఈ భేద స్థితి ఎప్పుడు కనపడుతూ ఉంటుందంటే మనలో దుర్యోచన ఉంది. ఆ యోచన ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం మనలో జ్ఞానీయకుండా ఆ యోచనని మనలో జరిగించుకొని ఆ ఆలోచన ప్రకారం మనం నడుస్తూ ఆ యొక్క చిత్త ప్రకారం మనం నడుస్తూ మనము దారిలో ధనవంతులు అయిపోతాం, దారిలో కూరుకుపోతుంది. ఓపియ సంగమ అడ్డదారిలో కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. చిన్నదైన మార్గంలో ఉంటే మాత్రమే ప్రవేశించగలదు. అందుకే చెప్తున్నాను, వేదనైన ప్రజలు మీరు ధన్యవాదాలు. అలా చెప్పు, మీ హృదయంలో చెడ్డదని హృదయంలో చెడుదాన్ని పెట్టుకుని దేవుని రాజ్యంలో మనం ప్రవేశించి చెడుదంతా విడిచిపెట్టి ఖాళీ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయంలో కోరుకుంటుంది. ఏమీ లేదు కానీ దీన్ని ఆయన చూసి ఏమీ లేదు చెడుని విసర్జించి నాకేదో ఘనత ఉందనుకుని ఘనతని హృదయంలో పెట్టుకుని, నాకేదో ధనం ఉందని ధనాన్ని హృదయంలో పెట్టుకుని, నాకేదో భోగం ఉందని భోగాన్ని హృదయంలో పెట్టుకుని మనం ఆయన దగ్గరికి వస్తుంది. మనం ఆయన హృదయంలో ఏదో ఉంది, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ బ్రతుకు సాగుతుంది, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ బ్రతుకు సాగుతుంది. అందుకే చెప్తున్నాను, ఆయన మాటలకు పరమార్థం ఉంది, ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో జీవము వెలుగుంది. ఆ వెలుగుని మనము కలిగి బ్రతకాలని చెప్తున్నాను. క్రీస్తు యేసునందు చేత మన జీవితం ధన్యమవుతానని చెప్తున్నాను. లోకంలో ఉన్న నటన గతించిపోతూ ఉంటే, ఆ లోక నటన గతించిపోతూ ఉండగా నేను జాగ్రత్త చేస్తున్న యేసయ్యను మరవక, యేసయ్య మాటలు విడిచిపెట్టక జాగ్రత్త వింటూ ఉన్నావా? నేనైతే చూడండి, చూడగలను. ఇంతకుముందు టర్కీలో భూకంపం వచ్చింది, సిరియాలో భూకంపం వచ్చింది. ఎవరికైనా చెప్పుకొచ్చిందా? టర్కీలో భూకంపం వస్తున్నారు, భారతదేశం చెప్పినారు చెప్పలేదు, అమెరికా ప్రజలు చెప్పినారు చెప్పలేదు, టర్కీ వారిని చెప్పినారు చెప్పలేదు. దేవుని యొక్క లేఖనాన్ని సత్యములని మనం వెరగటానికి, దేవుని యొక్క వాక్యము సత్యములను మనం వెరగటానికి సంగతులు భూమి మీద జరుగుతూ ఉండగా నిర్లక్ష్యం అనేది మనకి రాదు. సంగతులు భూమి మీద జరుగుతూ ఉండగా దేవుని లక్ష్య పెట్టే వారిగా మనం ఉన్నాం. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యము కొరకు వెతుకులాడే వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క తెల్లైన మార్గం కొరకు పోరాడే వారిగా మనం ఉన్నాం. పోరాడి చెప్తూ ఆ ప్రభుత్వ తర్వాత వాళ్ళు ఎక్కడో వచ్చినట్టు చెప్తున్నారా? సరే, ఎక్కడో వచ్చింది. ఆ ప్రాంత ప్రజలకి ఏమన్నా చెప్పొచ్చింది? చెప్పురా. దేవుని యొక్క రాకని ఏ రీతిగా ఉంటుందంటే నీకు చెప్పు వచ్చేదిగా దేవుని రాకడకు ముందుగా గుర్తులు, దేవుని రాకడకు ముందుగా సూచనలు అన్నారు. దేవుని రాకడకు ముందుగా నీకు తెలియపరచవచ్చు, సంగతులను తెలియజేసుకోవచ్చు. ఇంకా శ్రద్ధదేవి, ఇంకా హృదయంలో దేవుడే నా ఆశ్రయం అని అనుకోలేక, దేవుడే నాకు అక్కరని అనుకోలేక, దేవుడే నాకు అవసరమని అనుకోలేక హృదయంలో నింపుకున్న దాన్ని బట్టి దేవునికి ఆయాసం పుట్టించేటట్లుగా, దేవునికి కోపం పుట్టించేటట్లుగా మనం ఉండగా దేవుడు మన జీవితాన్ని చక్కజేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రజలకు భయము కలిగించి, ప్రజలకు భయం పుట్టించి, ప్రజలలో మార్పును కలిగించి, ప్రజల జీవితాన్ని గర్జించి చక్కజేసే దేవుడు అంటూ ఉన్నాడు. అవేవో చూసి అవేవో జరిగినాయి కాబట్టి చెప్తూ ఉన్నాను సంగతులు అని అనకండి.
దేవుని నామ మహిమార్థంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితం కనికరించే దేవుడు కలిగిస్తున్నాడు. జీవితాలనే ప్రజలు మీరు ధన్యులు అంటున్నాడు. దేవుని రాజ్యం మీది అంటూ ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసే రాజకీయ నాయకులు కానీ, రాజ్య పరిపాలన చేసే అధికారులు కానీ, రాజ్య పరిపాలన చేసే చక్రవర్తులు కానీ దేవుని వైపు మనసు పెడుతూ ఉన్నారంటే కట్టుకోండి. రాజ్యాలకు ఒళ్ళు పుట్టించే దేవుడు, భూమి మీద ప్రజలకు ఒళ్ళు పుట్టించే దేవుడు. ఆయన చూస్తే అంట భూమి గద్ద కొడుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకోవాలి మాట? ఆయన నిర్మలుడు, ఆయన సత్యవంతుడు, ఆయన చెప్పకుండా చేసే దేవుడు కాదు. ఆయన నిందారహితుడు, ఆయన మీద నింద ఉండేటట్లుగా ఆయన మనకు చెప్పకుండా చేసేది కాదు. చెప్పేసిన మాటల వైపు ఏ చక్రవర్తి తిరుగుతున్నాడు, చెప్పేసిన మాటల వైపు ఏ అధికారి తిరుగుతున్నాడు, చెప్పేసిన మాటల వైపు ఏ ఉన్నత అధికారి తిరుగుతున్నాడు. మళ్ళా తిరగలేక హృదయములో లోకాన్ని నింపుకొని, హృదయములో లోక భోగాన్ని నింపుకొని ధనవంతులుగా ఉంటుంది, భాగ్యవంతులుగా బ్రతుకుతుంది. అయితే మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. అవేమీ నాకు అక్కర్లేదు, అవేమీ నాకు అక్కర్లేదు. దేవుని యొక్క నీడ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప నాకు అవసరమైంది. దేవుని యొక్క కృప నాకు అవసరం ఉంది అని నేను బ్రతికి ఆ బ్రతికి మీరు ధన్యము అని ప్రోత్సహిస్తారు. దేవుడికి మనం కలగడం మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాను. చక్రవర్తులు అని ఎందుకంటూ ఉన్నారు. చక్రవర్తులు దేవుని ఎదుట సాగిపడి వారు కావాలి. దేవుని యొక్క లేఖనాలు చెబుతూ రీతిగా లేదా అయితే అన్న భాష కూడా ఎవరుతుంది చెప్తుంది. దేవుని పొందుతాను. రాజులు దేవుని మహిమను చూడాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీకెందుకు రోషం రావట్లేదు అంటాడు. నీకెందుకు రోషం రావట్లేదు? ప్రార్థన విజ్ఞాపన కొరకు దేవుడు మనం ప్రేరేపిస్తూ ఉన్నాడు కదా. నిలదనము ప్రార్థన చేయటానికి నీకెందుకు పట్టుదల కలగట్లేదు? దేవుని మహిమను చూడాలి. రాజులు దేవుని ఎదుట సాగిలు పడాలి, భూరాజులు దేవుని ఎదుట సాగిలు పడాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. లోకములో నట్లే గతించిపోతుందని చెప్పే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములో నేనున్నాను, సంఘములో నేను వృద్ధి అవుతున్నాను, సంఘ క్షేమం నేను కలిగి ఉన్నాను. సంఘము ఏ విధంగా నీకు క్షేమం కలుగు చేస్తూ ఉందో మరి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ విధంగా నీకు క్షేమం కలుగు చేస్తుంది? సంఘానికి రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమ్మా, ఈ బడాయి మాత్రమే దేవుడు చూపిస్తున్నాను. మీ హక్కులు చేయాలి, మీ సమస్యలు చేయాలి, మీ వ్యాధులు చేయాలి, నీవు ఉన్నతమైన స్థితి కాదు అని చెప్పి సంఘాన్ని కూడా ఎక్కడ తీసుకెళ్తుంది? దొడ్డు మార్గంలో తీసుకెళ్తుంది. అంటే దొంగ మార్గంలో తీసుకెళ్తుంది. తీసుకెళ్తూ ఉన్నది ఎవరు అనగా అందుకే పరిశుద్ధ లేఖనాలు రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ లేఖనాలు మనం గమనిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయనే మన కాపరి, ఆ కాపరి ద్వారానే మనం బ్రతకం. వేరొక కాపరిని నువ్వు ఆశ్రయించవద్దు. ఉపవాస ప్రార్థన మొదటి దినం నుంచి 2018 సంవత్సరం ఉపవాస ప్రార్థన కూడిక మొదటి రోజు నుంచి దేవుడు చెబుతూనే చెప్పిన వాటిని నిర్లక్ష్యపరచడం జరుగుకోవద్దు. క్రీస్తు విశ్వాసంలో స్థిరులు కావాలి. ఎందుకు జారిపోయే స్థితులు, ఎందుకు పడిపోయే పరిస్థితి, అటువంటి స్థితి నుంచి తప్పించే దేవుడు మనం అనుకుంటాం. గొర్రెల మంద విస్తారంగా ఉంది, మందులో మనం చేసి విస్తారమైన మందులు దేవుడు ఉంటాడు. విస్తారమైన మందు దగ్గర దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. విస్తారమైన మందులు మనం క్షేమంగా ఉంటాము. అయితే ప్రభు యొక్క వాక్యం ఉంటుంది, నానగులు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటుంది, అక్కడ నేను చదవుతున్నాను. మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, ఈ దినాన నేను అడుగుతూ ఉన్నాను, అయ్యా ఈ దినాన మీరు సిద్ధం చేయవలసింది అందరికీ ఇద్దరు ముగ్గురికి అంటూ వచ్చారు. ఇద్దరు ముగ్గురికి అన్న దేవుడు
ఆ ఇద్దరు ముగ్గురుతోని ప్రభు తన యొక్క వాక్యాన్ని మేమంతా మాట్లాడబోతున్నందుకు దేవుడికి మహిమ కలుగుని కాక. మళ్ళా చెప్తూ ఉన్నాను, ఈ శిష్యులు కాకున్నారు, మీరు వేదలు ధన్యులు. అయితే మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు, వేదలే కాక మనము ధనవంతులుగా ఉంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సులభమా? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించిన సులభం. అందుకే వేదన రాని పిలుచుకున్నాడు. ఈ లోకం అట్లా గతించిపోతుంది. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు, మనము మన ఎదుట ఆ గడియాలు అదేం చేస్తూ ఉందంటే తిరుగుతూ ఉంది. ఏ విధంగా జరుగుతుంది? ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది. ఒక్కొక్క దాటుకుంటూ వెళ్తూ ఉంది. మనతో మాట్లాడే దేవుడు చెప్తున్నాడు, అది దాటుకుంటూ వెళ్ళిన మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అది మళ్ళీ ఆ యొక్క దగ్గరగా వస్తుంది. మళ్ళీ ఆయననే దాటుకుంటూ వెళ్తుంది. మళ్ళీ అక్కడే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అక్కడ? తెలుసా? ఎందుకు జరుగుతుంది అక్కడ? దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగింది. మనం తయారు చేసాం కాబట్టి అది అక్కడ చూస్తుంది అని మన సమాధానం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, కాలాన్ని నిర్ణయించుకుంది, సమయాన్ని నిర్ణయించింది. కాలము సమయము నా వస్తువులే నేను ప్రభు జ్ఞాపకం చేస్తుంది. కాలము సమయము ఏం చేస్తుంది? దేవుని చుట్టే. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాట? ఉదయం అవుతుందో సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉదయిస్తూ ఉన్నాడు. సాయంకాలం అవుతుందో సూర్యుడు ఏం చేస్తున్నాడు? అస్తమిస్తూ ఉన్నాడు. అంటే ఈ కార్యము ఎవరి చుట్టూ తిరుగుతూ చేస్తున్నాడు? దేవుడిచ్చిన ఆజ్ఞ చుట్టే తిరుగుతూ తన కార్యాన్ని జరిగిస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాలు తన కార్యాన్ని జరిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం పడుతుంది, సూర్యచంద్ర నక్షత్రంలాగా యెహోవాను మహిమపరచుడి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చి మనసు ఆయనను సమర్పించుడి. యెహోవా సైన్యం ద్వారా ఆయన చిత్తము నెరవేర్చి ఆయన పరిచారం ద్వారా మీరందరూ ఆయనను సమర్పించుడి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సైన్యము ద్వారా దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆ సైన్యం ఏం చేస్తుంది అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే యెహోవా సైన్యము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. దేవుని యొక్క లేఖనాలు చూస్తే సూర్యుడు యెహోవా సైన్యముగా, చంద్రుడు యెహోవా సైన్యముగా, ఆకాశ నక్షత్రము యెహోవా సైన్యముగా. ఆలోచించాలి. అప్పుడు దేవుని నాకు మహిమార్థంగా మనం పొందబడి ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు ఏం చేస్తూ వచ్చింది? ఆయన సైన్యము ఎక్కడ ఆగవచ్చు అక్కడ ఆలోచించి అక్కడ ముళ్ళెందుకు తిరుగుతూ ఉంది. ఎవరన్నా చెప్పబోతున్నాడు, ఆ ముళ్ళెందుకు తిరుగుతూ ఉంది? మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములు ఆయన సైన్యములు యుద్ధం చేయడానికి యెహోషువ యుద్ధం కాలం కూడా ఎక్కడ తీసుకొని అంటే అయ్యా చూద్దాం మాట చూడండి. యెహోషువ 10వ అధ్యాయము.
యెహోవాకు ప్రార్థన చేస్తున్నాను. సూర్యుడా, నీవు దివ్యంలో నిలువు. చంద్రుడా, నీవు అయ్యాలంలో నిలువు. జనులు తమ సత్యం వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని ప్రేమ కలుగునుగాక, దేవుని ప్రేమ కలుగునుగాక. ప్రేమమైన యేసయ్య ప్రేమ మన జీవితాన్ని దాటిపోయి ప్రేమ. ఆయన సైన్యము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఈరోజు మనం ఆయన దగ్గరకు వచ్చిన మనం ఏం కావాలి అంటే దేవుని సైన్యము కావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సైన్యము కావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాడికి కావాలి, దేవుని నామ మహిమార్గంగా బ్రతికే వాడికి కావాలి. దేవుని సైన్యముగా ఇక్కడ సూర్యచంద్ర నక్షత్రంగా ఎదిగేస్తూ వచ్చి చూస్తే ఇశ్రాయేలు యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించింది కదా. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిన సూర్యుడా, నీవు గిబియోను లోయలో నీవు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నీవు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. శత్రువులు పగ తీర్చుకునేంత వరకు కూడా సూర్యుడు నిలుస్తూ వచ్చాడట, చంద్రుడు ఆగుతూ వచ్చాడట. దేవుని యొక్క సెలవిస్తోంది. ఎప్పటి వరకు అనగా వీళ్ళెవరు? అమోరీయులు ఎవరంటే తన పిల్లలకు శత్రుడు. అమోరీయులు ఎవరు అనగా దేవునికి వ్యతిరేకంగా తన చేతులెత్తిన వాడు. జాగ్రత్తగా వెళ్ళాలి. దేవునికి వ్యతిరేకంగా వాడు చేతులెత్తినవాడు, వాడు టెక్కిములు ఎత్తినవాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు తన కార్యము జరిగిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన కృపను వెల్లడి చేసేది చెప్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏది కూడా వద్దులనే రీతిగానే ఇప్పుడు కవి ఏం చేస్తూ వచ్చాడు, యెహోషువ ప్రార్థన చేయాలని వాళ్ళ ఆయన చేతికి అప్పగించి వారి మీద పగ తీసుకునేంత వరకు కూడా సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. దేవుని యొక్క నేత్రాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఆయన సైన్యము. జాగ్రత్త పడతాం. ప్రేమ కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు. అలా చెప్తున్నాడు. చదువుదాం చిన్న మాటలు. అటు మాటలు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. సూర్యుడు ఆకాశం వందున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమేమో త్వరపడలేదు. సూర్యుడు ఆకాశం వందు నిలిచాడు, ఇంచుమించు ఒక నాడల్లా త్వరపడలేదంట అస్తమించాడు. ఎవరి సైన్యం అది? యెహోవా దేవుని సైన్యం. యెహోవా ఆజ్ఞాపించాడు. దేని కొరకు ఆజ్ఞాపించాడు? శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు ఆగు అని ఆజ్ఞాపించినప్పుడు ఇక పడపడలేదంట. ఈరోజు మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆయన సైన్యం ఆయన చిత్తం నెరవేరుస్తోంది. భూమి మీద దేవుని సైన్యముగా నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? ఆయన సైన్యం ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉంది. నువ్వు ఆయన సైన్యముగా సిద్ధపడుతూ ఉన్నావా? చెప్తూ ఉన్నాడు. వాళ్ళ 7 దినాల ఉపవాస ప్రార్థన కూడికి ఎవరి కొరకు అంటే ఆయన సైన్యము కొరకు, ఆయన సైన్యముగా చేరి రావటానికి, ఆయన సంఘముగా నిలవటానికి, ఆయన సైన్యముగా జీవించడానికి ఆయన పనిచేస్తుంది. అలా జ్ఞాపకం చేస్తుంది. నీ వరకు వచ్చింది దేవుని కృపను నేను పొందట్లేదు, దేవుని నామ మహిమార్థంగా నేను ఉండట్లేదు, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చట్లేదు. చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళకు ప్రభాడుతున్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడే మార్గం చూపించి, దేవుడే నేర్పించి, దేవుడే నడిపించే తండ్రి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు అనగా ఆయన నియమించిన నియామక కాలంలో దేవునికి మంచి కలుగుతాడు. ఆయన నియమించిన నియామక కాలం వల్ల అంటున్నాడు. ఆయన నియమించిన నియామక కాలంలో నీ కొరకు ఆయన చేయవలసిన కార్యాలు చేస్తూ ఉండగా నువ్వు ఎందుకు కనపడట్లేదు? నీవెందుకు త్వరపడట్లేదు? నీవెందుకు త్వరపడట్లేదు అనుకోకూడదు. ఉపవాస ప్రార్థన కూడికంటే మనకు చాలా శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ కలిగి ఉండము, అశ్రద్ధ కలిగి ఉండము. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఏం చేశాడు? దేవుని మాట బట్టి శ్రద్ధ నుంచి ఆగు అన్నాడు. ఆగిపోయిన అక్కడ ఇల్లు అన్నాడు, నిలిచిపోయాను.
శ్రద్ధ నిలిపి వాటిని చూసి అంటున్నాడు దేవుడు, నా సైన్యం అవుతుంది. మనం నిన్ను గుర్తించాడు కదా దేవుడు, నిన్ను పోషిస్తున్నాడు కదా దేవుడు. నువ్వెప్పుడు సైన్యంగా సిద్ధపడతావు? నువ్వెప్పుడు సైన్యంగా సిద్ధపడతావు? ఆయన రోషం కలిగిన దేవుడని, రోషం కలిగిన దేవుడి దగ్గర రోషముతో బ్రతకటానికి సిద్ధపడండి అని ప్రభు సెలవిస్తుంది. కేవలం దేవుని మాట, దేవుని నోటి ఊపిరి చేత దేవుని యొక్క నేత్రాలు మనం చూస్తే ఆయన నోటి ఊపిరి చేత అగాధ జనములు దేవుడు ఏం చేసుకున్నాడంటే ఊపిరి ఊదితే ఆ జనములు ఏమవుతుందంట? వేరవుతుంది. ఉప్పు అని ఊదితే జనాలు వేరు, ఉప్పు అని ఊదితే ఆ మేఘం కాస్త ఆడిపోతూ ఉన్నాయి, కారు మేఘం ఆడిపోతూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాడు మాట? నువ్వెందుకు లోపడట్లేదు? ఆయన చూస్తున్న ఆయన సైన్యవంతానికి లోపడుతూ ఉన్నాయే, నువ్వెందుకు లోపడట్లేదు? ఆయన సైన్యవంతులు ఎందుకు నిలవు? అర్థమవుతుందా? నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? దేవుని సైన్యంగా చేరుకు వచ్చి బాగుగా బ్రతుకున్న వారికి సర్విస్తున్నాడు. యెహోవా దేవుని నామం మహిమార్థంగా, ఆయన ఘనత నొందదగిన దేవుడిగా, ఆయన కృప వెంట కృపను మనం పొందుకుంటూ ధన్యులు అవటానికి ఉపవాస ప్రార్థనకు చేయాలండి అని ఆయన తీసుకుంది. ఉపవాస ప్రార్థనకు వస్తే నాకు ఏం మేలు జరిగింది? ఉపవాస ప్రార్థనకు వస్తే నాకు ఏ ఉపకారం జరిగింది? ఉపవాస ప్రార్థనకు వస్తే నా తాడు చేస్తాడంత అయిందా అంటే ప్రభు అంటూ ఉన్నాడు, నీ తాడు చేస్తాడంత కాదు. చేస్తాడంటే తెలుసండి, బావిలో నీళ్లు పడ్డాయి, పెద్ద పని అన్నాడు. ఉపవాస ప్రార్థన కలిగి పిలుస్తూ ఉంటే నిర్లక్ష్య పరిస్థితి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నీవు దేవుని మాట వెనక అశ్రద్ధ చేస్తే ఆ అంత పాడు వేసుకుని మీరు సరిపోదామని మీరు సిద్ధపడిన సాగుని దగ్గర ఎక్కడా చెప్తుంది. సాగుని దగ్గర ఎందుకనగా శ్రమ కొదిలేస్తుంది, శ్రమ పడాలి. శ్రమ నుండి తప్పించడానికి సిద్ధపరుస్తూ ఉండాలి, శ్రమ నుండి విడిపించడానికి సిద్ధపరుస్తూ ఉండాలి. జాగ్రత్త పడగా, జాగ్రత్త పడక దేవునికి ఉపకారము చేసే ఉపకార ఆత్మ చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, దేవుడికి ఉపకారం చేసేవారిగా మనం మొదట దేవుడికి ఏం చేస్తూ ఉన్నారంటే, ఇదా మీరు నాకు చేసే ఉపకారం అంటుంది, ఇదా మీరు నాకు చేసే ప్రత్యుపకారం అంటుంది. మనం ఎంతో ప్రేమించి మన యొక్క అద్వితీయమైన కుమారుని భూలోకానికి పంపించి ఆ పంపిన కుమారుని నలకు పట్టడానికి ఇష్టపడి ఆయన అప్పుడిస్తే ఇదా మీరు నాకు చేసేది అంటున్నా. మళ్ళా జ్ఞాపకం చేసి మనము మన జీవితంలో దేవుని కృపను అనుభవించి దేవుని కృప ద్వారా మనం వర్ధిల్లటానికి చెబుతున్నాడు. ఆకాశం నుంచి వడగళ్ళు తీసుకున్నాడు. దాన్ని ఏమన్నాడంటే సైన్యము అన్నాడు. ఆయన సైన్యం వడగళ్ళు కురుస్తూ ఉన్నాయి, శత్రువులు ఏమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. చూడండి ఒకసారి అదే గ్రంథం 10వ అధ్యాయము 8-9-10 గెలవాలని రాత్రి అంతయు నడిపి వారి మీద హఠాత్తుగా పడింది. వారిని కలవపరచగా యెహోషువ దేవుని మీద మహాఘోరముగా వారిని హతం చేసింది. దేశభోగంతో పైకి పోవు మాత్రమే అజేకా వరకు మక్కేదా వరకు యోగి వారిని తరిమి హతం చేయవలసింది. మరియు వారి ఇశ్రాయేలీయుల నుండి బేత్షెబాను
పోవు త్రోవను పారిపోతున్నారా? వారు అర్జెంటాకు వచ్చే వరకు ఎక్కువ ఆకాశం నుండి గొప్ప వడగళ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేలీయులు కత్తివాకు చంపిన వారి కంటే ఆ వడగళ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. దేవుని నామం మాట్లాడాలి అని చెప్తున్నాడు. ఆయన సైన్యములు ఆయన ఆజ్ఞాపిస్తే వడగళ్ళు ఏం చేస్తే శత్రువులు అర్థమయ్యారు, కురుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యోధులైన వారు వారి కత్తి చేత వారు సంహరించిన దానికంటే వడగళ్ళు ఇంకా ఎక్కువ మంది అసలు చేస్తూ వచ్చింది. ఓ సంగమా, దేవుని పిల్లలంగా జాగ్రత్త పడి బ్రతకడానికి చెప్తూ ఉన్నారు. మీరు గేదెలు మనసు నిండా ఏమో పట్టుకుని, మనసు నిండా ఏదో నింపుకుని, ఉదయం నిండా ఏదో దాచుకుని దేవుని ఇంట్లో మనం వదలే, దేవుని ఇంట్లో మనం రాసుకోలేదు. దేవుడా, నా హృదయం అంతా నీవు నిండు, నా హృదయం అంతా నీ బలములో నింపు, నా హృదయం అంతా నీ చెప్పుకోవాలి అని దేవుడిని మనం ఆహ్వానించుకుంటే దేవుడు ఏం తీసుకున్నాడంటే ఒక సైన్యముగా నిలబెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగానే ఒక సైన్యముగా నిలబెడుతున్నాడు. ఆ సైన్యముగా నిలబడాలి అంటే, ఆ సైన్యం ఎదుట శత్రు కోట గోడలు కూర్చోబడాలి అంటే దేవుని సంఘములకు చేరువచ్చు. దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి ఇష్టపడు, దేవుని నామ మహిమార్థంగా వదిలించడానికి ఇష్టపడు, దేవుని యొక్క కృపలను అనుభవించడానికి ఇష్టపడు. ఆ కృప దాటిపోయిన తర్వాత కృప కొరకు వస్తే దేవుని యొక్క లేఖనాలను అనుభవిస్తూ వచ్చి ఏసావుతో చెప్పాడు తండ్రి, అయ్యా నేను చివరి కాలానికి వచ్చినాయి కదా, నేను ఆహారాన్ని తిని నేను దీవించినట్లుగా నువ్వు వేటకెళ్ళి వేట మాంసాన్ని తీసుకురా, నాకు ముందు సిద్ధం చేసుకున్నా, నేను తిని నేను దీవిస్తాను అన్నా, నేను దీవిస్తాను అన్నా. దేవుని యొక్క నేత్రాలు వాడు చూస్తే ఏసావు వెళ్ళాడంట, వేటకు వెళ్ళాడు, తిరిగాడు, పట్టుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు, వచ్చేసరికి ఆయనకేం తెలుసా? దీవెనలా ఆశీర్వాదమే ఒక్క దీవెన కడలేదు, నా తండ్రి ఒక్క దీవెన కడలేదు అని ఏడుస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నిశ్చయముగా ఆయన మూలంగా నువ్వు కట్టబడినప్పుడే దీవెనతో నింపబడుతుంది, కట్టబడినప్పుడే ఆయన కరుణతో వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆయన క్షేమంతో వర్ధిల్లుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తుంది. ఏసావు గురించి ఎందుకు చెప్తాడు? ఆయన వేటకెళ్ళాడు, వేటాడుకుని వస్తున్నాడు, అది చెప్పింది అదే కదా, అదే చేస్తూ ఉన్నాడు. అయితే అది చేసే లోపు తన యొక్క సహోదరుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారి తల్లి సిద్ధం చేసిన వాటిని తీసుకొచ్చి ఇది మంచి మార్గం అంటారా? మంచిలేదు. చెవితో ఆలకిస్తే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం, చెవితో ఆలకిస్తే ఇది మన కథము. దేవుని నామ మహిమార్థంగా చెవి గలవాడు నా మాట వేసి అడవులు పెడతాడు, చెవి గలవాడు తన మాటలు వినేటట్లుగా చెప్పుకోవచ్చు. యాకోబు తీసుకొచ్చిన ఆహారం ఎవరు సిద్ధపరిచింది? యాకోబు తీసుకొచ్చిన ఆహారం ఎవరు సిద్ధపరిచింది? తల్లి సిద్ధపరిచింది. దేవుని సంఘము తల్లి, దేవుని సంఘము తల్లి. సంఘములో నిన్న ఆయన పెంచుతూ ఉన్నాడు, సంఘములో నిన్న ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు, సంఘములో నిన్న ఆయన పోషిస్తూ ఉన్నాడు, సంఘములో నిన్న ఆయన ఆ దీవెన కొరకు ధర పెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. తల్లి చేసింది ఇస్సాకు చెప్పింది ఏసా, అయితే తల్లి సిద్ధపరిచింది. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళంతా, సంఘము దేనికి నీకు అవసరము? సంఘము దేనికి నీకు అవసరము? సంఘము దేనికి నీకు అవసరము అంటే చెప్తూ సంఘము దేవుని యొక్క ఉపదేశానుసారంగా నిన్ను పెంచి పోషించి తండ్రి చెప్పాడే మాట, ఇస్సాకైన తండ్రి చెప్పాడే మాట, ఆ మాటకు అనుకూలంగా తల్లిని పోషించి సిద్ధపరిచి పంపించింది. కుమారుడు
నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చూద్దాం. అర్థమయ్యే అందరికి దేవునికి మహిమ కలుగును. తల్లి సిద్ధపరచు పంపించు. ఈ రోజు సంఘముగా తల్లిగా ఆయన సంఘములో మీ కొరకు సిద్ధపరిచిన ఆహారంతో బాగుగా బ్రతకండి, బాగుగా బ్రతకండి. మీ బహుమానం ఎక్కడ ఉంది, మీ దీవెన ఎక్కడ ఉంది అంటే నా యొద్ద ఉంది అంటున్నాడు. నా యొద్ద ఉంది అంటున్నాడు. ఆ బహుమానాన్ని నువ్వు పొందాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? తల్లి సిద్ధపరిచిన ఆహారంతో వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. తల్లి సిద్ధపరిచిన పరిశుద్ధుడైన విలువైన మాటలు జ్ఞాపకం చేయాలి. ఆయన మాట్లాడుతూ ఆ సిద్ధపరిచిన ఆహారంతో వెళ్ళి లోకానికి తెలియదు. లోకం ఏమంటుందంటే యాకోబు మోసం, యాకోబు మోసం, యాకోబు మోసం చేశాడు, అన్న మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఎరగని సంగతిని బోధించే దేవుడు అంటూ ఉన్నాడు. నీకు ఎరగని సత్యాన్ని, నీకు ఎరగని సంగతులు, గోడమైన సంగతులు తెలియజేసే దేవుడు అంటుంది. ఓ సంగమా, యాకోబు వైపు, ఏసాకు వైపు, ఏసాకు వైపు మాత్రమే నువ్వు చూస్తే నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు కూర్చు పడిపోతుంది. అక్కడున్న ఆత్మీయతను గ్రహించుకుంటే నీ జీవితం వృద్ధి అవుతుంది, నీ జీవితం బలపడుతుంది. మళ్ళా జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు దయాళుడు, యేసుక్రీస్తు దయాళుడు. ఆ దయాళుడైన దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే తన దైత్యోపును విమోచిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మన దైవమైన మాటలు మనకు అందించి ఈరోజు నువ్వు నేర్చుకున్న మాట ద్వారా నువ్వు జాగ్రత్త, ఈరోజు నువ్వు నేర్చుకున్న మాట ద్వారా నువ్వు జాగ్రత్త. యాకోబు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి వద్ద ఏ విధంగా ఉన్నాడంటే సాధువుగా ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు. నేర్చుకో, సాధువుగా సంఘములో బ్రతకడానికి నేర్చుకో. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసునందు మళ్ళా చెప్తుంది, ప్రేమ కలిగిన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండటానికి చెప్తున్నాం. ఆయన సైన్యము ఆయన చిత్తము నెరవేరుస్తుందని కలగిస్తున్నాడు. ఆయన సైన్యముగా సూర్య చంద్రులు చూపిస్తూ వచ్చాడు. ఆయన సైన్యముగా వడగలను చూపిస్తూ వచ్చాడు. ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాయి? ఆజ్ఞానుసారంగా జరిగిస్తూ వచ్చే కార్యం ఈరోజు మనతో చెప్తుంది. నీవు ఆయన సైన్యంగా సిద్ధపడ, ఆయన సైన్యంగా సిద్ధపడ. ఆయన సైన్యంగా నువ్వు సిద్ధపడలేకపోతే నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? నువ్వు పోరాటం ఎట్లా చేస్తావు? నువ్వు ఏ విధంగా జై చూసావు జీవిస్తావు? నువ్వు ఏ విధంగా కష్టములు ఎత్తుకుని దేవుని స్థుతిస్తావు? నేర్పిస్తూ కనుక దేవుని ఇంటిలో మనము సాధువులమై తల్లి దగ్గర సాధువుగా చదవండి. మీరు ఆ మాట రాయబడి ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. ఆ చిన్నవాడు ఎలుగునప్పుడు ఏసావు ఏకాడి నందు ఏర్పడి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడంటే సాధువై గుడారములలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చిన నీతో చెప్తూ ఉన్నాడు. దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు, దుఃఖానికి ప్రతిగా నీ జీవితాన్ని నాటిగా మార్చే దేవుడు సెలవిస్తూ ఉంటాడు. నువ్వు సాధువై ఎక్కడ బ్రతకాలి అంటే గుడారంలో బ్రతకాలి. గుడారంలో బ్రతకాలని మనకున్న బిల్డింగ్ పడగొట్టేసి బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ అలా ఈ బిల్డింగ్ పడగొట్టు అనుకో ఆయన మన గొంతు పెట్టేసి మనకున్న అది కాదు. నేను చెప్తుంది దేవుని నామ మహిమార్థాన్ని గుడారంలో బ్రతకాలి. ఏ గుడారం అది? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడనే గుడారంలో మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గుడారంలో మనం బ్రతకాలి. మనము సాధువులో కాక దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకాలి. నిష్ఠానుసారంగా బ్రతికేది దేవుని యొక్క సైన్యము కాదు అని ప్రభు సెలవిస్తుంది. అలా జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తు యేసు యాకోబుని బట్టి మాట్లాడుతూ మొదటే చెప్పాడు. మొదటే మనం యాకోబుని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు జ్ఞాపకం చేశాడు? జలములో పడిగలిగిన జలములు నిన్నెందుకు రావు, అగ్ని మధ్య నడిచిన బాలను నిన్ను తాకజాలము అని యాకోబుని జ్ఞాపకం చేశాడు. యాకోబుని జ్ఞాపకం చేసిన దేవుడు మళ్ళా మాటలు చెప్తున్నాడు.
ఆ యాకోబు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే సాగువై గుడారములలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. గుడారంలో నివాసం చేశాడు. మీరు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యాకోబు సంతతిలో దేవుడు ఏం చేశాడంట? విస్తరింపజేశాడు. విస్తరింపజేసిన దేవుని యొక్క సంతతిగా నువ్వు బ్రతుకుతూ దేవుని నామం మహిమార్థంగా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు దేవుని యొక్క గుడారములలో బ్రతకాలి. ఆ గుడారములలో ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మడు. అక్కడ నువ్వు బ్రతకాలి. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గుడారములు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు చెప్తున్నాడు. సాధువైన గుణం అతను కలిగి ఉన్నాడు. ఈ పెద్ద వ్యక్తి ఏం చేస్తున్నాడు? సాధువు ఏం చేస్తాడంటే మనకు సాధు ఆ యొక్క సాధు సింగ్ అనే శాఖ సాగుతున్నారు చూస్తే ఆయన ఒంటి మీద క్లియర్గా వస్తున్నాడు. సాగుతూ ఉంటే ఆయన సాధువుగా తన మనసు ఉంచుకొని నేను నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోగలను, దాని చిత్తమని నెరవేర్చింది అనుకుని అంతే ఉన్నాడు. అదేం చేసింది? సాగుతూ వచ్చింది. నిజం మీదకి వచ్చింది. కాటు వేసింది. ఏం మాట్లాడాలి? మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ కాటు వేసింది. మళ్ళీ ఏం మాట్లాడాలి? ఎందుకు చెప్తున్నాడు? ఏమో తన హృదయాన్ని ఏం చేశాడంటే అణుచుకుంటూ వచ్చి అది కనపడంగానే దాన్ని కొంచెం సంపూర్చి. అయితే ఇక్కడ ఎరుసాము మనకు చెప్తాను చెప్తుంది. ఎరుసాము ఏం చేస్తున్నాడంటే కనపడిన జంతువులన్నా కనపడినల్లా వేటాడుతుంది, సంపేస్తుంది. అయితే మన పేరు మన యుద్ధం వచ్చి చంపబడదా అని అటు పోకండి చెప్తున్నాడు దేవుడు. ఈ వ్యక్తి గుణం చెప్తున్నాడు. వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చంపే వాటిలో ఉన్నాడు, చంపుకుని ఏం చేస్తున్నాడు? తింటూ ఉన్నాడు. అయితే యాకోబు ఎక్కడ ఉన్నాడంటే సాధువుగా గుడారంలో ఉన్నాడు. ఉల్లంఘాత్వం చేస్తాడు. యాకోబుకి మనకు ఉండవలసిన గుణాలని జ్ఞాపకం చేసుకున్నాడు. చంపేసే వారిగా మనం ఉండకూడదు. ఏం చంపుతూ ఉన్నాం? నీ హృదయము ఖాళీగా రావాలి, నువ్వు వేద వ్యక్తిగా రావాలి అని ఆయన చెప్తే మనలో ఉన్నది సంపద, మనలో ఉన్నదాన్ని సంపద మనం ఏం చేసుకున్నామంటే దేవుని ఇంటికి వెళ్తే నాకు ఆశీర్వాదం వచ్చింది, దేవుని ఇంటికి వెళ్తే నేను ఒక కారు కొనుక్కున్నాను, దేవుని ఇంటికి వెళ్తే నేను ఒక బిల్డింగ్ కట్టుకున్నాను అని చెప్పి వేరొక వ్యక్తిని చంపేసుకోవాలి. నేను దేవుని ఇంటికి వెళ్ళి దేవుని మాటలు నేను నేర్చుకున్నాను, దేవుని వాక్యాన్ని నేను నేర్చుకున్నాను, ఆ వాక్యం ద్వారా దేవుని సైన్యంగా నేను బ్రతకడం తెలుసుకున్నాను అని చెప్పి బ్రతికించలేని స్థితిలో మనం ఉంటుంది. అయితే ప్రభావితంగా అటువంటి స్థితి నుంచి మన జీవితాన్ని విడిపించడానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఎరుసాము అనే మన బ్రతక, యాకోబు అనే మన బ్రతకడానికి చెప్తున్నాం. యాకోబు మోసగాడు అనేది నీ మనసులో ఉంచుతుంది. యాకోబుకు దేవుడు చేసిన సహాయం, యాకోబు దేవుడితో నడిచిన నడకలు, యాకోబు అడుగు పెట్టిన స్థలంలో దేవుడు ఆశీర్వదించుకుంటూ నడిపించిన కార్యములని నీ కళ్ళకు కనబడట్లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, మన చూసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఏముందో జ్ఞాపకం చేస్తున్నాడు, ఏముందో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటిని విడిచిపెట్టలేదు, గుడారంలో ఉంటున్నాడు అతను. అంతేకాకుండా తల్లితో అన్నాడు, అమ్మ నువ్వు సిద్ధపరుస్తూ ఉన్నావు, నువ్వు సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకెళ్తే అన్నేమి అడగకపోయాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి టైం పట్టింది, మనం ఎంత త్వరగా సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాను. నేను అక్కడికి వెళ్తే అంటే నన్ను వాసన చూస్తాడు, నన్ను కడిగి చూస్తాడు, మరి నేను తండ్రి ఎదుట ఏమవుతాను? దోషులు అవుతాను కదా అని తనతో మాట్లాడాడు లేదా? మాట్లాడలే. కానీ తల్లి ఏం చేసింది? తనని అలంకరించి ఏ విధంగా అలంకరించిందంటే ఆ యొక్క మేక చామాన్ని అతనికి కప్పి అలంకరించింది. ఓ ప్రియ కుటుంబమా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ సంఘములో నీకు జరిగే కార్యం చెప్తున్నాడు. సంఘం అనే తల్లి నిన్ను సిద్ధపరుస్తూ ఉంది, సంఘం అనే తల్లి నిన్ను అలంకరిస్తూ ఉంది, సంఘం అనే తల్లి నిన్ను త్వరపెడుతూ ఉంది, సంఘం అనే తల్లి ఆ విధంగా దీవులు ఎక్కించుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. దేవుడికి మనం కలుగుతుంది. ప్రేమ కలిగిన దేవుడు ఈ వ్యక్తి దొంగ, ఈ వ్యక్తి దోషి అన్నట్లుగానే మనం చూస్తుంది. యాకోబు గురించి పాటలు పాడుకుంటే
యాకోబు గురించి మరి అనేక రకాలుగా అంటూ ఉంటాయి. యాకోబు మోసపడని పాటలు పాడుకుంటూ ఉంటారు. అయితే ప్రభు చెప్పుకున్నాడు, యాకోబు జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నా సేవకుడానికి, ఏర్పాటు చేసుకున్నా నా సేవకుడా. ఇంకా అంటున్నాడు, నా ప్రాణానికి ప్రియుడైన సేవకుడా అంటున్నాడు యాకోబు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాడు? యాకోబు జీవితం గుడారంలో ఉంది, యాకోబు జీవితం సాధువుగా ఉంది, యాకోబు జీవితం తల్లి సిద్ధపరిచిన ఆహారంతో బయలుదేరిన జీవితంగా ఉంది. అదే యాకోబు జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యాకోబు దేవుడు అంటున్నాడు, నా ప్రాణానికి ప్రియుడైన యాకోబు, ప్రాణానికి ప్రియుడైన యాకోబు. ఇశ్రాయేలు, నువ్వు నా ప్రాణానికి ప్రియుడైన దేవుడికి మనమే దాంట్లో ఉండవచ్చు, మనమే దాంట్లో ఉండవచ్చు. నీ సంఘం నిన్ను ఆయత్తపరుస్తూ ఉందా, నీ సంఘం నిన్ను సిద్ధపరుస్తూ ఉందా? అందుకే వెతుకు, గుడారాలు వెతుకు. గుడారములు ఎవరు వెతికి? తండ్రియు కుమారుడు వెతుకు. ఆ గుడారంలో నివాసం చేయడానికి ఇష్టపడు. దేవుని యొక్క లేఖనాలను చూస్తే పరిశుద్ధ వాక్యం చూడండి ఒకసారి. పరమగీతల గ్రంథం 1వ అధ్యాయము, పరమగీతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నీడకు వాటిని తోడులో నాతో చెప్పము. ముక్కు వేసుకున్న కాలంపై నీ జతకాట్ల మందల యొక్క నేనెందుకున్నాను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు కొమ్ము మందకాపుల గుడారంల యొక్క నీ మేకలను మేకుము. ఎక్కడికి పోమంటాడు? మంద కాపర్ల గుడారం. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ యొక్క సహోదరు అంటుంది, దేవుడి నామం నేను వేరొక మీ గతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? మీ గతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఆ మందల యొద్ద ఉండటానికి తను ఇష్టపడట్లేదు. ఎక్కడ ఉండటానికి కోరుకుంటుంది? మంద కాపరి దగ్గర ఉండటానికి కోరుకుంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మంద కాపరి గుడారానికి వెళ్ళు, అడుగు జాడల వెంట వెళ్ళు అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధ దేవుని నామ మహిమార్థంగా వాక్యం ద్వారా దేవుడు సాధించిన వాటిని సత్యము అని మనం తెలుసుకున్నట్టుగా గత కాలంలో చెప్పిస్తూ వచ్చింది. నువ్వు వెళ్తావా? ఎక్కడికైనా వెళ్ళినా, ఏ ప్రాంతానికైనా వెళ్ళినా వెళ్ళి మంద కాపర్లు గుడారం దగ్గర బ్రతకడానికి తిరిగి రాను దేవుడు అనడలేదు. అన్నాడా? దేవుడికి మనం కలుగుదా? నువ్వు ఎక్కడికైనా పో, వాళ్ళు ఎక్కడ తిరుగుతామన్నాడు? ఎక్కడ మంద కాపర్ల గుడారం ఉంది అక్కడ తిరగమని. ఈ రోజు మంద కాపర్ల గుడారం ఉంది అని నీకేమన్నా, నీ వినిపిడికి ఏమన్నా కట్టిందా? అసలు నీతో నేను మాట్లాడుతున్నట్టుగా మీరెవరు కూడా నాకు సమాధానం చెప్పి మనసుకి ఏమన్నా కట్టిందా? ఎంతవరకు యాకోబు తల్లి ఏం చేసింది అనుకుంటున్నాం మనం? మోసం చేయడానికి కుమారుడు తీసుకొలిసింది. యాకోబు తల్లిని ఎవరు చూపించారు దేవుడు మనకు? సంఘం అనే తల్లిని, సంఘం అనే తల్లిని చూపించిన దేవుడు ఎటువంటి దేవుడు గుర్తెరిగా వాడుతున్నాడు. ఆయన ఎవరు నువ్వు గుర్తెరిగా వాడుతున్నాడు? ఆయన ఎవరు నువ్వు గుర్తెరిగా వాడు? ఆయనే తల్లి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆ గుడారం నీకు కనబడితే ఇక్కడైనా నీ మనసుని నీకు పోట్లాడుతాం, ఇక్కడైనా నీ మనసులో జాగ్రత్త చేసుకోవడం. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రేమని దేవుని నామ మహిమార్థంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము? లోకస్వార్తలు అక్కడ తీసుకొచ్చిన లోకస్వార్తలు చదివిన వేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్తూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడికి వస్తూ
ఎక్కడో నేర్చుకున్నాం అవన్నీ మనసులో పెట్టుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ మనకేమి అభ్యాసం కాదు మనకెక్కడ కొరకు అదంతా కూడా ఖాళీ చేసుకుని ఖాళీ పాత్రగా వస్తే ఇక్కడ ఆయన జీవము ఓటగా ఇక్కడ ఆయన దేవుని నామ మహిమార్థంగా ప్రకటించబడటానికి దేవుని వాక్కులు వెల్లడి చేస్తున్న దేవుడిగా నువ్వు గుర్తుపడితే నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని వేద వ్యక్తిగా ఏమీ లేని వాడిని ఏం వేద వాడిని తెలియబెట్టు వేద వ్యక్తిగా ఖాళీ పాత్రగా వచ్చిన నిన్నే ఆయన ఏమంటాడంటే దేవుని రాజ్యము మీదే అంటున్నాడు. అప్పుడు నీ హృదయంలోకి ఏమొస్తుందంటే నీతి వస్తుంది, అప్పుడు నీ హృదయంలోకి సమాధానం వస్తుంది, అప్పుడు నీ హృదయంలోకి పరిశుభ్రత వస్తుంది. దేవునికి మంచి దేవుడు చెప్తున్న మాటలు మన వినికిడిలో చాలా లోతుగా జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా దేవుని ఘనపరిచే వారిగా మన ముందు గడతారు. తర్వాత గమనించినప్పుడు వార్త ఇప్పుడు ఆకలి కొనుక్కున్నారు మీరు ధన్యులు. ఈరోజు మనకు ఎప్పుడు చెప్పినట్లుగానే యాకోబు గురించి, ఏసావు గురించి ఇంతకు వరకు మనం విన్నట్లుగానే వినిపింపజేసాడా లేకపోతే కొత్తగా వినిపింపజేసాడు దేవుడు? మీరేం మాట్లాడుతుంది, మీరేం చెప్తాను, కొత్తగా వినిపింపజేసి అందుకే అంటున్నాడు ఇప్పుడైనా మీరు ఆకలి కొడితే రుచి చూపించండి. ఇప్పుడైనా మీరు ఆకలి కొడితే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఆకలి కొలిసిన మీరు ధన్యులు. ఈ ఆహారం భుజించాలని, ఈ వాక్యం వినాలని, ఈ వాక్యం కొరకు దేవుని సన్నిధికి చేరి రావాలని ఆకలి కొడితే మీరు ధన్యులు. వాక్యాన్ని చెప్పి వాక్యం ద్వారా మనల్ని బలపరిచి ఇప్పుడైనా ఆకలి పడండి. ఈ బిడ్డలో షాపుడు పట్టణమా వెళ్ళి హైదరాబాద్ సిటీకి మధ్యలో ఉన్నారు. ఆ ఉన్న బిడ్డలు ఎందుకు వచ్చారు ఎక్కడ దాకా? మనందరినీ చూసుకోవటానికి ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా అంటే ఆకలి కొని వచ్చి దేవుని నామ మహిమార్థంగా ధన్యులు కావడానికి వచ్చి మళ్ళా చెప్తాడు. గత కాలంలో చెప్తూ వచ్చి ఒక అధికారి అక్కడి నుంచి పలానా దేశం నుంచి వస్తాడు, ఇంకొక అధికారి పలానా దేశం నుంచి వస్తాడంటే మనం ఏం చేస్తూ వచ్చాము? ఆ మాటలు విని అపహాస్యం చేస్తూ వచ్చాం. ఆ మాటలు విని మనం ఏం చేస్తూ వచ్చామంటే వేళలుగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు మరి బంధకాలలో ఉన్నారు, మీ బంధకాలు మరి ఎక్కువ కాకుండా అపహాసకులుగా ఉండకండి అని సెలవిస్తూ ఉంది. క్రీస్తు యేసునందున వచ్చాక దేవుని సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే దేవుని యొక్క నామ మహిమార్థంగా మనం వినలేక, దేవుని నామాన్ని గణపరచలేక తిరిగిగా మిగిలిపోవద్దని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఆకలి కొని ఉంటే ప్రభు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ చూడండి, ఆకలి కొని ఉంటే ఈ పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నారంటే దూర ప్రాంతంలో ఉన్నారు. వారికి ఆకలేసి ఎందుకనగా ఆయన రుచి చూస్తూ ఉన్నారు. 100 కాపర్ల గొడారు మెరిగి రుచి చూస్తూ ఉన్నారు. రుచి చూశారు కనుక దూరంగా ఉన్నారు. ఆకలి కొని ఏం చేశారు? చెవునిచ్చి ధన్యులు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా మళ్ళా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున ప్రభు చేత మనము రాతి వేదంత దూరంలో ఉన్నాడు. లేకపోతే కోడు చూస్తే మన దూరంలో పడుతుంది కదా, అంత దూరంలో ఉన్నాడు. దేవుని సన్నిధి ఆశ్రద్ధ, దేవుని సన్నిధి నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్య స్వభావం కలిగిపోవటానికి ప్రభు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. ఇంతగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడైనా
మీకు ఆకలి కూడా ఏం ఆకలి అన్నకు చేసిన సాంబార్ చేస్తుంది లేదనే పరిశుభ్రతలు మన కొరకు సిద్ధపరిచిన భోజనం కూడా ఆకలి. తండ్రి అయిన దేవుడు మన మధ్య మాట్లాడి ప్రకటించాలని దేవుడు తీసుకొచ్చిన ఆహారం కొరకు ఆకలి గురించి మీరు ధన్యవాడు. ఇప్పుడైనా మీరు ఆకలి కొనుకుంటే ధన్యవాడు. ప్రేమమైన దేవుని వాటి వారు విందాం. తర్వాత వాటిని చూద్దాం. మీరు తృప్తిపరచబడదురు. ఆకలి కొనుకుంటే మీరేం చేయబడతారంట? తృప్తిపరచబడదురు. మీకు అందరూ కూడా నోరు ఇచ్చాడు, మాట్లాడండి దయచేసి. ఆకలి కొనుకుంటే ఏం చేయబడతారంటే తృప్తిపడతారు. ఆ తృప్తి మనకు కలగటానికి ఆయన ఇంత ఆహారం పెడతాడా లేదా? కడతాడు. తృప్తి పడేదాకా కడతాడు. కనుక ఈ రోజు ఉన్న దేవుడు రేపు కూడా ఉండేది. ఈ ఆదివారం ఉన్న దేవుడు మరుసటి ఆదివారం కూడా ఉండేది. ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి దినాన ఉన్న దేవుడు చివరి దినాలు కూడా ఉండేది. ఎందుకు అనగా ఆయన చేసే కార్యం ఏంటి? ఆకలితో వచ్చాడు, ఆశతో వచ్చాడు, వారి తృప్తి పరచటము ఆయన కాదు. కనుక తృప్తి పరిచే దేవుడిగా చెప్తూ ఉన్నాడు, తృప్తి పరిచే దేవుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మనకు కలుగుతా దేవుని యొక్క లక్ష్యం మన జీవితాన్ని బలపడుతూ, దేవుని యొక్క సత్యం మనల్ని బలపడుతూ చెప్తుంది. ఏ రోజైనా దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి దేవుని కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు మనసు పెట్టుకున్నావు. ఆ రోజు దేవుడు నిన్ను తృప్తి పరుస్తున్నాడు. ఆ రోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడికి వంద కలిగిన చేత ఆయన చెప్తూ వచ్చాడు. వారి శిష్యుల తట్టు పారదూసి వారితో మాట్లాడుతున్నారు. అయ్యారా లోకం అనుకుంటుంది, మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మీరు అన్ని విడిచిపెట్టి మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. మన జీవితంలో చెప్తున్నారు. అన్ని విడిచి దేవుని యొక్క ఉపదేశం కొరకు దేవుని ఇంటికి మనం వస్తే దేవుని రాజ్యం ఇది అంటుంది. దేవుని యొక్క ఉపదేశం కొరకు మనం వచ్చి ఆ ఉపదేశాన్ని విన్న తర్వాత ఇంకా మనం ఆకలి పడితే మీరు తృప్తి పరచబడతారు, మీరు ధన్యులు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. ఈరోజు చెప్తూ ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చిన మనము ఉపవాస ప్రార్థనలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ దేవుని నామ మహిమార్థాన్ని విజ్ఞాపన చేసుకుని చేసే మన జీవితం ఆయన ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చిన మనము మౌనంగా ఉండక ఇంత ధన్యకరమైన మాటలను మీకు అందిస్తూ ఉంటే, అయ్యో నా భర్త వెళ్ళలేకపోతున్నాడే, అయ్యో నా సహోదరి వెళ్ళలేకపోతుంది, నా సహోదరి వెళ్ళలేకపోతున్నాడే, అయ్యో నా పిల్లలు వెళ్ళలేకపోతున్నాడే, ఏడవా ఏడిస్తే జరుగుతుంది. ఈ మాటలు నువ్వు ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఏడుస్తున్నా మీరు మళ్ళీ సన్నిధికి వచ్చి లోకం నేర్చుకున్నాడు. సన్నిధికి వచ్చి అయ్యో నాకు ఆరోగ్యమే అని ఏడ్చి వెళ్ళిపోతూ ఆరోగ్యం లేదు, ఆరోగ్యమే అని ఏడ్చి వెళ్ళిపోతున్నాడు. ఆరోగ్యం కొరకు ఏడ్చి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నాడు. లేదు నాకు వస్త్రం లేదు అని ఏడ్చి వస్త్రాన్ని సంపాదించుకుంటున్నాం. దేవుని ఇంటికి వచ్చి దేవుని యొక్క బలమైన వ్యవహారాన్ని బుద్ధించి దేవుని సైన్యముగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుని జ్ఞానం ఆయన నీకు అందిస్తూ ఉంటే ఆ జ్ఞాన వాక్కులు విని నా ఇంట్లో ఇంట్లో ఉన్నారని అని ఏడ్చి నువ్వు దేవుని అడగలేని స్థితి నీ బ్రతుకులో ఉన్నది. ధన్యతను పోగొట్టుకుంది. ఇప్పుడు ఏడిస్తే నీకు ధన్యుడు పడుతుంది. ఈ గొప్ప మాటలు వింటూ అయ్యా ఈ సత్యంలో ఇంటి వారికి తెలియాలని, ఈ సత్యం ఒక ఇంటి వరకు బ్రతకాలని, ఈ సత్యం అందే నా ఇంటి వారు స్థాపించబడాలని మనం ఏడ్చే ఏడుపులన్నీ ఏడుపు
ఎరిగి చెప్పుకోవాలి. మనం ఏడ్చే ఏడుపులను ఏంటో ఎరిగి చెప్పుకోవాలి. అయ్యా నా కాలు ముందు తీసుకోలేదు, నా ముందు తీసేయాలి ఏడుస్తాను. లేకపోతే అయ్యా నాకు ఇంకొకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, అది తీసేయాలి ఏడుస్తాను, ప్రగొట్టుకోండి. దానికంటే వెళ్ళగా దేవుడు అనుగ్రహించే జీవాక దేవుని యొక్క లేఖనాలు చెప్పుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని కనాను సరిహద్దుల్లోకి వచ్చేంత వరకు కూడా దేవుడు వారు ఎరగని ఆహారాన్ని వారికి ఇచ్చి పోషించండి. వారు ఎరగని ఆహారాన్ని ఇచ్చి పోషించి, ఓ ప్రియమైన సంగమా, మీ వెరగని ఆహారాన్ని ఇచ్చి నేను పోషిస్తూ ఉన్నాను. అడుగు దేవుని దగ్గర దుఃఖపడు. నీ దుఃఖము మరొకరికి మానవలసిన కలిగిస్తుంది. నువ్వు నడుస్తూ నువ్వు రక్షణ పొందుతున్న వాక్యం ఇది. నువ్వు రక్షణ పొందుతున్న దాన్ని బట్టి నువ్వు ఏడ్చి కన్నీరు విడుస్తూ ఉంటే నీ కన్నీరు మరొకరికి ఏం కలిగేస్తుందంటే రక్షణార్థమైన మానవలసిన కలిగేస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రక్షణార్థమైన మానవలసిన కలిగేటట్టుగా ఏడ్చేవాడు నువ్వు ధన్యుడు వేడుతావు. ఆ రక్షణార్థమైన మానవలసిన కలిగేటట్టుగా నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావా, నువ్వు ధన్యుడు వేడుతున్నావు. చదువు అడుగు. ఇప్పుడు మీరు ధన్యులు, మీరు నవ్వేదారు. ఓ ప్రియమైన పిల్లల మీరు నవ్వేదారు. దేవుని యొక్క లేఖనాలు రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క ధనవంతుడు వేదరాజును వెళ్ళి అబ్రహాము రమ్మను ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే యాసనకరమైన స్థలంలో ఉంది, ఏడుస్తూ ఉన్నాడు. వేదరాజును ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. ఏమో వింటున్నారా లేదా? అసలు మౌనంగా ఉంది. మీరు ఎట్లేదేమో అనిపిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? మరణించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా? ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడవండి, అప్పుడు నవ్వుతాడు. ఇప్పుడు ఏడిస్తే అప్పుడు నవ్వుతాడు. ఏమని ఏడుస్తున్నాడు ఆయన? అయ్యో నాకింకా 5 రోజులు నేను వెళ్ళి వాళ్ళకి చెప్పవచ్చు. ఇక్కడ యాతనకరమైన స్థలం ఉంది, మీరు ఈ యాతనకరమైన స్థలంలోకి రావద్దు, దేవుడు నమ్మండి అని అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఓ నా ప్రియ సంఘము, దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ జాగ్రత్త పడేటట్టు చెప్తున్నాడు. ఇక్కడ ఏడవకోకుండా ఇక్కడ దేవుని మహిమగా దేవుని పాదాలు పట్టుకుని ఇంటి వారిని రక్షించుకోవాలని నువ్వు దేవుని దగ్గర ప్రయాసపడక ఇక్కడ నవ్వుకుంటూ ఉంటే, ఇక్కడ ఆనందకరంగా నీ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటే, ఆ యొక్క వ్యక్తి అక్కడికి వెళ్ళి నమ్మవలసిన వ్యక్తి ఏడుస్తూ అందుకే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఏడవండి, అక్కడ మీరు నమ్ముతారు. మహిమ కలుగుతుంది. అప్పుడు మీరు నమ్ముతారు. తర్వాత 22వ వచనం, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు. మనుష్య కుమారుని జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు యేసునందు మన జీవితం ధన్యం కావాలని చెప్పుకోవాలి. ఈ రోజు నీవు బాగుగా నువ్వు బ్రతికిన దాన్ని బట్టి దేవుని అడిగి సంపాదించుకునే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలిగిన సంపాదించుకునే స్థితిలో దేవుని నామ మహిమార్థంగా బ్రతికిస్తూ కవి చెప్తూ ఉంటాడు. దేవుని నిమిత్తం మనుష్య కుమారుని నిమిత్తం మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి 6 రోజులు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఆయన చెప్పే మాటలు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇదేం చేస్తుంది? లోకము నిందిస్తూ ఉంటుంది, నిన్ను ద్వేషిస్తూ ఉంటుంది. వీళ్ళకేం పని లేదా, పోయిన కాడ నుంచి ఏడుస్తూనే ఉంటాడు అని ద్వేషిస్తూ ఉంటుంది. ఆయన కనబడుతున్నాడు. ఇక్కడ నేను కొట్టివేస్తే ఇక్కడ కొట్టివేస్తే నిందిస్తే మీరు ధన్యులు అని చెప్తాను.
దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మన జీవితాన్ని సరి చేస్తూ తక్కువ చేస్తూ ఏ విధంగా ఆయన సిద్ధపరుస్తున్నాడంటే ఆయన సైన్యముగా సిద్ధపరుస్తుంది. ఆయన సైన్యముగా సిద్ధపరుస్తున్నాడు. ఆయన సైన్యం ఎదుట ఏది నిలవలే. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా నువ్వు సిద్ధపడటానికి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నువ్వు నిన్ను నిందించిన, నిన్ను మరి ద్వేషించిన నీ పేరు వారి సమాజంలో నుంచి కొట్టివేసి నువ్వు వేరు అని నిన్ను వేరు చేసిన నువ్వు భయపడద్దు, నువ్వు ధన్యుడు అని ఆయన చెప్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగుతున్నాడు. తర్వాత గమనించాను. చూద్దాం తర్వాత వచ్చినాను. ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉంది. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసింది. ఆ దినమందు వారు మిమ్మల్ని నిందించి వారు మిమ్మల్ని కొట్టివేసి వారిని మీరు వెలివేసినప్పుడు ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయండి. దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత అంటున్నాడు, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుందట? వాళ్ళు ఏం చేస్తూ ఉంటాను, నన్ను అందరూ చూస్తూ ఉన్నారు, నేను బైబుల్ చేతితో పట్టుకోకూడదు, ఏం చేయాలి, నా పాకెట్లో పెట్టుకోవాలి, లేకపోతే నన్ను అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ వెళ్ళే సమయంలో నేను ప్రార్థనకు వెళ్ళకూడదు, అందరూ కూర్చుని ఆమె వెళ్ళేటప్పుడు నేనే కూర్చోవాలి అని మనం భక్తి చేస్తే పరలోకంలో రాయబడుతూ వచ్చింది. పరలోకమందు నీ ఫలం గొప్పదై ఉండాలంటే, నీ పరలోకమందు నీ జీవితం గొప్పగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, వాళ్ళెవరో నేను ప్రార్థనకైతే నిందిస్తారని నేను భయపడి వారికి దర్శి, వారు నన్ను వెలివేస్తారని నేను భయపడి వారికి దర్శి, వారు నా పేరు కొట్టివేస్తారని భయపడి వారికి దర్శి నేను దూరంగా వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఫలాన్ని పోగొట్టుకున్నాను. దూరంగా వెళ్ళక దేవునికి దగ్గరగా వచ్చేది వస్తే అప్పుడు మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉందని దేవుని ఎక్కడ సెలవిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఏది సత్యమైందో ఏది అసత్యమైందో దేవునికి జాగ్రత్త పడడం. తర్వాత రాయబడుతూ వచ్చింది, అయ్యో అవును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసేది. ప్రవక్తలకు ఆ విధంగా చేస్తూ వచ్చారు, నిందించారు, వారిని వెలివేస్తూ వచ్చారు, వారిని గోతులో పడవేస్తూ వచ్చి, వారి అపహాస్యం చేస్తూ వచ్చి, వారి చెంపల మీద కొడుతూ వచ్చి, ఇది చేస్తూ వచ్చి, ఆ విధంగా చేస్తూ వచ్చి, అయినా మీరు కలవరపడుతూ జాగ్రత్తగా ఉండండి నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత గమనించినప్పుడు, అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళరా మీరు ఆకలి గొంతులు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళరా మీరు గుర్తించి ఏడుపుడు. మనం దేవుని ఇంటికి అయితే ప్రపంచంలో దేవుని ఇంటికి వచ్చే విషయాల్లో చెప్తున్నాం. దేవుని ఇంటికి వచ్చి అయ్యా నాకు అది దీవించి ఇది దీవించు, అది దీవించి ఇది దీవించని ఎన్నో ప్రార్థన చేసేస్తాం. ప్రార్థన చేస్తే అవి యొక్క వాక్యం చెప్తుంది, ఇప్పుడు కడుపు నిండి ఉన్నవాళ్ళ మీరు ఆకలి కొడుతున్నారు. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాను. మాకు ఈ ఉద్యోగం కంటే ఇంకా ఉన్నతమైన ఉద్యోగం రావాలి మరి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కడితే పోతుంది, అప్పుడు ఏంటంటే ఆకలిగా ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళ ఆకలిగా. ఇప్పుడు నీ కడుపును మార్చుకుని దేవుని సన్నిధిలో ఉపవసించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ ప్రార్థన ఆయన వింటూ నీకు సహాయం చేస్తూ ఉన్నాడే, ఎంతగా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడే, ఎంతగా ఆయన నిన్ను దిగుతూ ఉన్నాడే, పడుతూ ఉన్నాడే. ఈ సమయంలో నీ కడుపు మార్చుకోక ఇప్పుడు కడుపు నింపుకొని అప్పుడు కడుపు మాడే పరిస్థితులు తెచ్చుకోవద్దని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత గమనించాడు, అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీరు గుర్తించి ఏడుతున్నారు. ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు, మీరు గుర్తించి ఏడుస్తారు. మీరు ఆ సన్నిధి కలిపి మీకేం లాభం వచ్చింది, మీకేం ప్రతిఫలం కలిగింది, మీకేమన్నా చక్కని అబ్బాయితో వివాహం జరిగిందా, లేకపోతే నీకు మంచి ఉద్యోగం ఏమన్నా వచ్చిందా, నీ వ్యాపారం ఏమన్నా దీవించబడిందా అని నిందించవచ్చు. అయితే ప్రభు చెప్తున్న సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ అవన్నీ పొందుతుంది, ఇక్కడ అవన్నీ సంపాదిస్తుంది, నవ్వేసి నవ్వుకున్నారు, సంతోషపడ్డారు, అయిపోయింది. తర్వాత అంటారు మీరు అక్కడ గుర్తిస్తారు
ఏడుస్తారండి, దుఃఖపడతారు, ఏడుస్తారు. ఏడవకుండా జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి మహిమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి ఇతరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడతారు. అప్పుడు నీకు శ్రమ. నువ్వు ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే నా కుటుంబం దీవించబడి వారు ఎవరని చెప్తున్నారు, వారు ఎవరని చెప్తున్నారు అబద్ధ ప్రవక్తలకి అదే విధంగా జరిగింది. అబద్ధ నిజ దేవుడు సెలవించిన మాట, దేవుని నామ మహిమార్తకు బ్రతకడానికి సెలవించిన మాట వారికి ఆ విధంగా జరిగింది. మనుషులందరూ వారిని ఏం చేస్తూ ఉన్నారు, కొనియాడుతూ. మనుషులందరూ వారిని ఏం చేస్తూ ఉన్నారు, గుంపు గడుపు అదే బాట అని కొనియాడుతూ ఉన్నారు. అయితే దేవుడు అన్నాడు, దేవుని యొక్క లేఖనాలు సత్యమని తెలియపరచడానికి 2-3 నా నామం పేరిట కూడిన చోట నేను ఉంటానని సెలవించిన దేవుడు తన నామాన్ని వృద్ధి చేసుకుంటూ తన వాక్యాన్ని మనం వివరిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసునందు వచ్చాక ఈ మాటలు మా వినికిడిలోకి తీసుకొచ్చిన దేవుడు మహాగణుడు, మహామహిమ కలిగిన దేవుడు, మహాపరిశుద్ధుడైన మహిమోన్నతుడైన దేవుడు అయిన ఆ మహిమ కలిగిన దేవుని చేత బాగుగా బ్రతకడానికి ఇక మీదట మనం అడుపు నిండిన వాడి కదా, ఆకలి పొందిన వాడి కదా, ఆకలి పొందిన వాడి ఇక మీదట మనం నవ్వేవాడి కదా, ఏడ్చేవాడి అయ్యా ఇది నన్ను తృప్తిపరిచి ఈ వాక్యము ఎరగక నశించిపోతున్న జనులందరూ, ఈ సత్యము తెలియక నశించిపోతున్న జనులందరూ ఆ జనులను నీ ప్రతిపయ్యా అని నువ్వు ఎన్న వాక్యము తట్టు నీ మనసు నిలుపుకొని దేవుని అడుగుదాం. దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని వాక్యాన్ని మన వెనుకతో దీవించిన దాకా ఆమేన్. సత్యాన్ని మనకు బోధిస్తుంది, సత్య సువార్తకు మనల్ని తిరిగి సత్యం ఉంది మనకు మన బలపరుస్తూ వచ్చాం. ఆ బలైన దేవుని నామం మహిమార్థంగా అనుభూతులు అనేక గట్టిగా దేవునికి మొదలుపెడతాం. అడుగుతాం దేవుని నామం మహిమార్థంగా ప్రార్థించడం. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం, యేసయ్య పరిశుద్ధానికి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం యేసయ్యానికి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధంగా 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 ప్రభువా నువ్వు సిద్ధపరుస్తున్న విధానంని బట్టి నీకు స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్య 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 సిద్ధపరిచిన విధానంని బట్టి ప్రభువా నీకు లెక్కలేనని స్తుతులు 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 స్తోత్రం 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 యేసయ్య పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 అలంకరించుతున్నావు ప్రభువా, అలంకరించుతున్నావు. నీకు వందనాలు 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 స్తుతులు 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 స్తోత్రములు 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 ఎరుగని మన్నాతోటి తల్లిగా పోషిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము తండ్రి 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 ప్రేమతో ప్రభువా, తండ్రి వాక్యముతో బోధిస్తున్న ప్రేమ నీకు స్తోత్రము 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 యేసయ్య పరిశుద్ధుడా నీకు స్తోత్రము 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 యేసయ్య స్తోత్రములు యేసయ్య నీకు స్తోత్రములు 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 ప్రభువా. నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు 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 నీకు స్తోత్రములు యేసయ్య. ఎంతగా ఎంతగా ఎంతగా
అల్లయకుండా ప్రభువా బోధించి ప్రభువా తిప్పుకొనుటకు తండ్రి దేవా నువ్వు సహాయం చేస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రములు. జయ జీవితము అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. యుద్ధమునే జయించిన దేవుడికి స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములేసయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవ ఇచ్చిన జయంని బట్టి వేలాది స్తోత్రములు. ఆమేన్. మన పరిశుద్ధతను కలిగి దేవుని సహాయంతో నడుము అనుసరిస్తున్నారు. దేవుడికి సదాకాలం మహిమ కలుగును. ఇది మార్గం, ఇది నా మార్గం అని ఆయన సరిస్తారు. ఆయన మార్గమును పెంపు చేస్తున్న దేవుడు మహిమ కలుగును. అదే నీకు స్తోత్రం. ఆ రీతిగా నా తండ్రి మార్గములోనే ప్రయాణించేవాడిని, మార్గములోనే జీవితాలను కొనసాగించేవాడిని. నా తండ్రి మా చేయి పట్టి మమ్మల్ని నడిపించి గరుడైన దేవా నీకు స్తోత్రం. సంఘానికి సరస్సు యొక్క ఆధిపత్యములో ఉన్న శరీరముగా దేవుని నామ మహిమార్థంగా శరీరంలో ఉన్న అవయవాలుగా నా ప్రియమైన పిల్లలు దేవుని కుటుంబముగా దేవుని సన్మానిస్తున్నారు. కానీ ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన వాకు చేత, ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన ఉపదేశము చేత వాకుగా బ్రతకండి, నా పిల్లలు బ్రతకండి అని సెలవిస్తున్న దేవుడికి మహిమ కలుగునుగా. నేను సత్యము అని సెలవిస్తున్న దేవుడికి సాగిలపడండి. సత్యానికే సాగిలపడండి, అబద్ధములకు సాగిలపడండి, సత్యానికే సాగిలపడండి. సత్యమని రుజువు చేస్తూ సత్య సువార్తలను గ్రహించిన దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దొరికిన వారికి జీవము దొరికినట్టు అని సెలవిచ్చినది. వెతికి దొరికిన జీవాన్ని సంపాదించడానికి ఆనందించు. దొరికినది జీవపు ఓటగా పోయబడిన దేవుని యొక్క వాక్యం అనే జలధార, తృప్తినములకు దొరికిన ఓటగా దేవుని నామ మహిమార్థంగా బ్రతుకును సెలవిస్తున్న దేవుడు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అవమానాన్ని కొట్టివేసి నిందలు తొలగించి దేవుని సాక్షిగా బ్రతకటం. ఆయన చేసిన ఉపదేశమే ఇది నిలబెట్టి, ఆయన చేసిన ఉపదేశమే ఇది సాక్షిగా దేవుని నామ మహిమార్థంగా బ్రతికించి దేవుని కొనియాడే రీతిగా, దేవుని నామాన్ని గొప్ప చేసే రీతిగా ఆయన ఇచ్చిన ఉపదేశానుసారంగా ప్రేమామయుడైన దేవుని దగ్గర ప్రేమామయుడైన దేవుని ప్రేమతో నిర్మలమైన మనస్సాక్షితో
నూతనమైన కృప చేత రక్షణ ఆనందము వద్దులుగా కానీ సమస్యలు ఇస్తుంది. దేవుడికి మహిమ కలుగునగా. తండ్రి నీకు ఇస్తూ ఘనమైన దేవానికి ఇస్తూ గొప్ప దేవానికి ఇస్తూ నేను సెలవిచ్చిన ప్రతి మాట పరకైనా దయాది బంగారు పాదానికి చేసి వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ గోదరం ఇస్తూ ఇంకా మృగాలకు వచ్చే దేవుడు కదా, ఇంకా ఆశగా ఇంటికి వచ్చినాయన విరామాన్ని వహించి విడుదలగానే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కృపకు అప్పగిస్తూ నీ వాక్యానికి అప్పగిస్తున్నాను. నీ సహజంగా అనుగ్రహించి బిడ్డలందరూ చేసిన ప్రార్థన వెళ్ళవుతుంది. దినగాల కొరణ వెళ్ళవుతుంది. ఐరావి పత్రం ఇస్తూ మా దేశాన్ని, మా పట్టణాలు, మా నాయకులు, అధికారులు ప్రభా తండ్రి నీ బంగాళ ప్రభ సువార్త పంచడి చేస్తున్న సేవకులు ప్రభ సంఘాలను ప్రభ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. సత్యమంది స్థిరపడ్డారు నా ప్రభ, జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఈ మంది దేశాలలో పడేటట్లుగా భూరాజులను భూపతులను జ్ఞాపకం చేసుకోండి. రాజ్యములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయాని పత్రం స్తోత్రం కండిన రక్షకుడు నూతన బలముతో భాగ్యము కలిగిన వారిగా బ్రతకటానికి ఆమెను పలుకుదామని ప్రభు. ఘనమైన నామములో హృదయాలను ఎరిగిన దేవుడు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడుగా దేవుని ఆత్మ తాకిడితో, దేవుని ఆత్మ ప్రసన్నతో, దేవుని ఆత్మ అభిషేకముతో నా పిల్లలు, నేను, నా ఇంటి వారు వద్దులని ఆమె పలకండి అని ప్రభు సెలవిస్తుంది. సహోదరుడా, అన్నదమ్ములు ఏది అంటున్నాడు? అన్నదమ్ముల కొరకు ఆత్మపూర్ణుడుగా విజ్ఞాపన చేయి. అన్నదమ్ములు ఏసు మార్గములు, అన్నదమ్ములు ఏసే జవమని, ఏసే సత్యమని, ఏసే నా బ్రతుకు వెలుగని బ్రతికే వారు కావాలని అడుగు వేస్తున్నాము అని ప్రభు క్రీస్తు యేసు ఘనమైన నామము. సహోదరి నీకు ఇచ్చిన సహోదరి దేవుని వారసులు కావాలని ప్రార్థనా పూర్వకంగా ఆత్మపూర్ణుడై విజ్ఞాపన ఇచ్చి నేను బ్రతికిస్తానని ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు దయాళుడు, దయ చొప్పున బ్రతికి రండి అని ప్రభు సెలవిస్తాడు. కాలగతులు ఎరిగి జాగ్రత్త పడండి అని ప్రభు. కలిగిన దేవుడి భూమికి పునాదులు వేయకముందే ఆత్మను సిద్ధపరుచుకున్న దేవుడిగా పిలుస్తూ ఉన్నాడు. చదివండి అంటారు. ఆయన దయ చొప్పున బ్రతకాలని అడుగు పొందుకోని ప్రభు సెలవిస్తాడు. అడిగిన వారిని పొందేమని నమ్మండి అని ప్రభు సెలవిస్తాడు. క్రీస్తు యేసు మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా, మహిమాత్మ చేత చేరదీస్తున్న దేవుని చేతులకు అప్పగిస్తున్నామని ఆమెను పడుకోని ప్రభు. మహిమ కలిగిన దేవుని చేత దేవుని యొక్క ఉద్యానవనముగా, దేవుని యొక్క ఉద్యానవనముగా విశ్వాసముతో పొందారని ఆమె కొనుక్కొని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు దాసుడిగా, క్రీస్తు యేసు నామ మహిమార్థంగా బ్రతకటానికి సెలవిచ్చి, క్రీస్తు యేసు ఘనమైన నామములు కృప వెంట కృపను పొందుకుంటూ ఉన్నతమైన దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలతో బ్రతికి రావడానికి నేను ఇచ్చిన మాటలను, దేవుని యొక్క మాటలను నమ్మి
ఆయన ఉపదేశముకు తేజరుడు నా ప్రియ కుమారుడని ప్రభుత్వం క్రీస్తు యేసు మహామహిమ చేత రాబోతున్నాడు. ఆ మహామహిమకు గ్లోరీ స్తుతి 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 గానములతో ఎదుర్కోగలి వెలిగి రకం కలిగి దీవించిన కుమారుడు ప్రభుత్వం నా ప్రియ కుమార్ తండ్రి కుమారు పురుషుడాత్మ దేవుని ఘనమైన నామం. అయ్యో నేను ఒక దిక్కుమారుగా నేను ఒక వ్యక్తుగా అనక దేవుని నామని మార్గం బ్రతకటానికి దేవుడు సెలవిచ్చి క్రీస్తు యేసునందున కృప చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామం. అమ్మా చిన్న సహోదరుడు దూరానున్నాడు. సహోదరుడి పక్షముగా నా ప్రభువా చేర్చుకో, నా ప్రభువా నీ చెంత చేర్చుకో అని ప్రభు నామని మార్గంగా పలుకుతాడు. క్రీస్తు యేసు ఘనమైన నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం బ్రతకటానికి సెలవిచ్చి దేవుడు చెప్పుతూ ఉన్నాడు. సెలవిచ్చి దేవుడు చెప్తూ ఉన్నాడు. చెప్పే ప్రతి మాటకు దేవుడికి విధేయత చూపించు. దేవుని నామ మహిమాతలు రక్షకుడు ఆయన కృపా కార్యక్రమం తోడుగా ఉంచి బ్రతికిస్తానని సెలవిస్తున్న దేవుడికి అప్పగించు అని ప్రభు సెలవిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో తండ్రికి మహిమకరంగా ఆ కుమారుడు బ్రతికి తండ్రి నామ ఘనత కొరకు దీవించబడ్డాడు. ఆమె కొనుకొని ప్రభు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఇది ఒట్టి మాట అనకు అని ప్రభు సెలవిస్తుంది. దేవుని నోటి మాట సత్యము అని విశ్వసించని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు మహాగణుడిగా మనసు మార్చి మహోన్నతుడని దేవుని మేడలో బ్రతకటానికి సెలవిచ్చి బ్రతికించగలిగిన దేవుడని ఆమె పలుకొని సెలవిస్తున్నారు. తండ్రి నీ కొందరు స్తోత్రాలు. దేవుని యొక్క మాటను విను శ్రద్ధలు. నీకు ఇచ్చిన రెండవ బిడ్డ దేవుని నామ మహిమార్థంగా బ్రతకాలని క్రీస్తు యేసుకు నమ్మకమైన కుమార్తెగా బ్రతకాలని ఆమె కొలుకొని ప్రభు సెలవిస్తుంది. ఆ కుమార్తె ద్వారా దేవుని యొక్క నామమే మహిమపరచబడాలి, దేవుని నామమే గొప్ప చేయబడాలి. అడుగు నా ప్రియ కుమార్తె అని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ కుమార్తెకు నడక నేర్పించే దేవుడిగా, నడిపించే దేవుడిగా, జ్ఞానం ఇచ్చి కృప చూపించే దేవుడిగా నాన్నని సెలవిస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ దేవునికి అప్పగించు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదో మహామహిమ కలిగిన దేవుని యొక్క మహోన్నతమైన కృప చేత బాగుగా బ్రతకడానికి సిద్ధపడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అన్నైనా అక్కైనా వీధి వారైనా నా సహోదరుని అని ప్రేమ కలిగి ఉండు అని ప్రభు సెలవిస్తున్నాడు. వీధిలో నివాసం చేస్తున్న వారైనా నా సహోదరుని అని ప్రేమ కలిగి ఉండు. సహోదరుల నిమిత్తం యేసయ్య ప్రేమ దిగి వచ్చి సహోదరుడిగా నిలబడి సహానుభవములతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ త్యాగమయ్యాడు. గుర్తుందా బిడ్డ? దేవుని కృపను అనుభవిస్తూ ఆనందించే వ్యక్తిగా వీధినున్న సహోదరులు కూడా సహోదర భావముతో యేసయ్యకు అప్పగించు. క్రీస్తు యేసు దయాళుడు, ఆయన దయ పొందిన దానంగా ధన్యము అనుకుని ఆమె పలుకొని ప్రభుత్వం దేవుని ఘనమైన దేవ గొప్ప తండ్రి నీకు మహిమ